మెట్రో రైల్లో రద్దీకి అనుగుణంగా కోచ్లను పెంచాలని సిపిఎం నేతలు మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్నారని, నిలబడే స్థానం కూడా ఉండకుండా మెట్రోలో ప్రయాణిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ పెరిగితే 3 నుండి 6 కోచ్లకు పెంచుతామని ఎల్ఎన్టీ అధికారులు గతంలో చెప్పారన్నారు. రద్దీకి అనుగుణంగా కోచ్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు టాయిలెట్స్, పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పార్కింగ్ ఫీజులు రద్దు చేయాలని సిపిఎం నాయకులు కోరారు. పార్కింగ్ ఛార్జీలను రద్దు చేయాలి. కోచ్ల సంఖ్యను మాత్రం పెంచట్లేదు. ఈరోజు మెట్రో రైల్లో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. బ్లూ లైన్లో, రెడ్ లైన్లో విపరీతమైన రష్. కనీసం ట్రైన్ ఎక్కగలిగే పరిస్థితి లేదు, దిగగలిగే పరిస్థితి లేదు. అందులో నిలబడాలంటే కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈరోజు ఇంకా వర్షాలు వచ్చిన టైంలో విపరీతంగా 1000 మంది ఎక్కాల్సిన ట్రైన్లో 2000 మంది ఎక్కుతున్న పరిస్థితి. ఈ మెట్రో రైలు నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థ కోచ్లను పెంచే విషయం మీద మాత్రం ఇప్పటికి ఏ నిర్ణయం తీసుకోలేదు. గతంలో చెప్పారు ప్రయాణికులు పెరిగితే మేము మెట్రో కోచ్లను 3 నుంచి 6 పెంచుతామని. వాళ్ళు ఏం చెప్పకపోయినా హైదరాబాద్ మెట్రో రైలు హెచ్ఎంఆర్ఎల్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఏ ఒక్కరు మెట్రో రైల్లో ఇబ్బందులు వస్తున్నాయి, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, కోచ్లను పెంచాలి, బోగీలు పెంచాలనే విషయం మీద మాత్రం ఎవరు మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. మెట్రో రైల్లో కోచ్ల సంఖ్యను మాత్రం పెంచట్లేదు. ఈరోజు మెట్రో రైల్లో